మిస్ వరల్డ్ పోటీలు హాట్ గా జరుగుతున్నాయి. ఇన్ని రోజులు తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో వివిధ ప్రాంతాలకు వెళ్లిన సుందరిమణులు ఇప్పుడు తమ కాంపిటీషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే స్పోర్ట్స్ టాలెంట్ కేటగిరీలో పోటీలు అయిపోగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఆసక్తికరంగా మారింది. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్ లోని హోటల్ ట్రైడెంట్ లో జరిగింది. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఓషియానియా, అమెరికా, కరేబియన్ నుంచి 5 చొప్పున మొత్తం 20 మంది పోటీదారులు ఫైనల్ అయ్యారు. సుందరిమణులు చేసే సామాజిక కార్యక్రమాలని జడ్జెస్ ముందు ప్రెజెంట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలో కీలకమైన విభాగం హెడ్ టు హెడ్ ఛాలెంజ్. సామాజిక సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రపంచ స్థాయి వేదికని అందిస్తోంది. ఇప్పటికే ప్రతి ఖండం నుంచి హెడ్ టు హెడ్ రౌండ్ కి 5 ఎంపిక కాగా, ఈ పోటీలో ఒక్కో కాంటినెంటల్ నుంచి 2 ఎంపిక చేసి టాప్ 10 జాబితాను సెలెక్ట్ చేశారు. అమెరికన్ అండ్ కరేబియన్ గ్రూప్ కు తెలంగాణలోని మహిళా సాధికారత, భద్రతపై అడిగిన ప్రశ్నలకు జవాబునిచ్చారు కంటెస్టెంట్స్. మహిళలు ఎక్కడికైనా వెళ్లగలరు, భద్రత అనేది వారి హక్కు అంటూ తెలంగాణలో మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి అనువైన ప్రదేశమన్నారు. భారతదేశం, ముఖ్యంగా హైదరాబాద్ ఆ దిశగా చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు. మహిళలను ముందుకు నడిపిస్తున్న తెలంగాణకు ధన్యవాదాలు చెప్పారు కంటెస్టెంట్స్. ఇక మిగతా గ్రూప్ కంటెస్టెంట్స్ కి బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రాజెక్ట్ లో పనిచేయడం ఎలా ఉందని జడ్జెస్ అడిగారు. వాతావరణ మార్పులు, విద్య ద్వారా ప్రజల్లో ఏ విధంగా మార్పులు తీసుకురావచ్చు, డిప్రెషన్, క్యాన్సర్ తో పాటు తెలంగాణ సంస్కృతి వారసత్వంపై క్వశ్చన్స్ అడిగారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ అందం, ఉద్దేశం, మేధస్సు, సామాజిక దృక్పథం ఎలా కలిసికట్టుగా మార్పు కోసం ప్రపంచ స్థాయి గొంతును సృష్టించగలవో ప్రదర్శించారు కంటెస్టెంట్స్.